ఎండ తీవ్రతతో సతమతమవుతున్న ప్రజలకు చల్లని కబరన్నది. వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల నేటి నుంచి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం తెలంగాణలో నేటి నుంచి మార్చి 21వ తేదీ వరకు వర్షాలు పడనున్నాయి. నిజామాబాద్, మెదక్, కరీంనగర్, హైదరాబాద్, నల్గొండ మరియు ఆదిలాబాద్ జిల్లాలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గి ఎండల తీవ్రత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది. నైరుతి దిశ నుంచి వీచే గాలులు, ద్రోణి ప్రభావంతో ఏపీలో కూడా వాతావరణం మారిపోయింది. మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పోలవరం, అనకాపల్లి, అల్లూరి, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, విశాఖ, కోనసీమతో పాటు రాయలసీమలో నంద్యాల, అనంతపురం, కర్నూలు జిల్లాలో అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశం ఉన్నదన్న వర్షం కురిసే సమయంలో చెట్ల కింద గానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ ఉండకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మొత్తానికి వేసవి తాపం నుంచి ఉపశమనం లభించినా పిడుగుల ముప్పు పొంచి ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.